హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా. మనం ముందు రోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? మనం ఫలితాలు మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరుకున్న ఫలితాలను ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందమన్నారు. అంటే అవి జరుగుతాయి, ఇలాగే జరుగుతాయి అని ఊహించి వాటిని అనుభూతి చెందమన్నారు. ఎప్పుడైతే అలా అనుభూతి చెందుతామో విడవకుండా చేయాలి. ఆ పని చేసినప్పుడు దాని ఫలితం లభిస్తుందని. అలాగే నిజంగా మనకి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఆ ఉపశమన శక్తి కావాలి అనుకుంటే గనక, దాని మీద పూర్తిగా నమ్మకం ఉంచితే దాని ద్వారా మనం పొందొచ్చు అని గుర్తుపెట్టుకోమన్నారు. ఇంకొకటేంటి, రోగంతో బాధపడుతున్న మన ఆత్మీయులు ఎవరైనా మనకు చాలా దూరంలో ఉన్నారనుకోండి, మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆరోగ్యం గురించి, జీవశక్తి గురించి, పరిపూర్ణత గురించి, మన మనసు ఏదైతే ప్రశాంతక స్థితిలో ఉన్న ఆలోచనలు ఆ విశ్వజనీయమైన ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌తో కలిసంటండి, మన ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బయటపడతాయంట. వాళ్ళకి కూడా ఉపశమనం లభిస్తుందంటండి. మన సబ్‌కాన్షియస్ మైండ్ ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంచుకుని ప్రేమ అన్ని పాజిటివ్ ఆలోచనలు చేసామో, అప్పుడు అది యూనివర్స్ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌తో కలిసిపోతదంటండి. ఆ ఎనర్జీ కలిసి, ఆ ఎనర్జీ ఎళ్లి మనకి ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళ భావాల రూపంలో బయటపడి వాళ్ళకి కూడా ఉపశమనం కలిగిస్తుంది అని నిన్న చెప్పుకున్నాం కదండీ. ఈరోజు తర్వాత చాప్టర్ ఏంటంటే మానసిక చికిత్సలో ఆచరణ యోగ్యమైన మెళకువలు. ఒక ఇంజినీరు ఒక వంతెన కానీ, రాకెట్‌ని కానీ నిర్మించే ముందు దానికి అవసరమైన మెళకువలని, ఇంతకు ముందే తెలిసి ఉన్న నైపుణ్యాన్ని, పద్ధతులని ఉపయోగించుకొని ఆ సమస్యని ఎదుర్కొంటాడు. అంతే కదండీ! ఒక ఇంజినీరు ఒక బ్రిడ్జ్ గాని ఏమైనా కట్టే ముందు దానికి అవసరమైన మెళకువలన్నీ నేర్చుకుంటాడు కదండీ! దానికి ఏం నైపుణ్యం కావాలి, ఎలా కట్టాలి అని ఆ పద్ధతులు అవన్నీ నేర్చుకుని అవన్నీ తెలిసిన తర్వాతే కదండీ దాన్ని కట్టడానికి ముందుకొస్తాడు. ఆ మెళకువలు, నైపుణ్యము, పద్ధతులు నేర్చుకుంటేనే వస్తాయి. అదే విధంగా మీ జీవితాన్ని కూడా నడిపించేందుకు, అదుపులో ఉంచుకునేందుకు, నిర్దిష్ట దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ ఆమోదించిన పద్ధతులు, మెళకువలు, నైపుణ్యము ఉంటాయి. ఈ పద్ధతులు, మెళకువలు ప్రాథమికమైనవి. ఒక ఇంజినీర్ ఎలా అయితే ఇవన్నీ నేర్చుకుని, దానికి కావాల్సిన ఒక బ్రిడ్జ్ కట్టడానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ ఎలా నేర్చుకుని అప్పుడు పని స్టార్ట్ చేస్తాడో, అలాగే మనం కూడానంటండి జీవితాన్ని ముందుకు నడిపించేందుకు ఏ ప్రాథమిక సూత్రాలు ఏమున్నాయి, మెళకువలు, నైపుణ్యం ఎలా ఉంది మనం సాఫీగా సాగేందుకు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యమంటండి. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నిర్మించేటప్పుడు ఇంజినీర్లు మొట్టమొదట గణిత శాస్త్రాలు తెలుసుకోవాల్సొచ్చింది. ఒత్తిడుల గురించి, ఎక్కడ ఎలా బిగించాలి అనే దాని గురించి తెలుసుకున్నారంటండి. ఫస్ట్ ఏంటి అక్కడ ఎక్కడ అంటే దీని మీద ఒక్కో చోట ఒత్తిడి ఉంటది కదండీ! ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఇక్కడ బాగా దీనికి ఇక్కడ ఇలా ఉండాలి. ఫార్ములాస్ ఉంటాయి కదా! ఆ గణిత శాస్త్ర ఆ సూత్రాలుంటాయి గదండీ! అవన్నీ వాటి గురించి వీటినెలా దేన్నెక్కడ బిగించాలి అనే దాని గురించి ముందు తెలుసుకున్నారంట. తర్వాత ఆ సముద్రం మీద ఆదర్శమైన వంతెనని వాళ్ళు మనసులో ఊహించుకున్నారంట. ఫస్టే అసలెలా ఏదెక్కడ ఉపయోగించాలని అనుకున్నారు. రెండోది ఎలా కట్టాలి అని ఒక ఊహ లోపల మనసులో ఒక ఊహని ఒక చిత్రం తయారు చేసుకున్నారంటండి. ఎక్కడ మన మనసులోనే వాళ్ళ మనసులోనే ఒక చిత్రం తయారు చేసుకున్నారంట రెండోది. మూడో మెట్టుగా ఏం చేశారంటే ఇంతకు ముందే ప్రయత్నించి మంచివి అని నిరూపించబడ్డ పద్ధతుల సాయంతో తయారైన సూత్రాల్ని అమలు చేశారు. అంతకుముందు ఆల్రెడీ ఎవరో కట్టుంటారు కదా బ్రిడ్జులు. ఏది బావుంది? అందులో ఉన్న పాజిటివ్ ఏంటి? ఎలా కడితే స్ట్రాంగ్‌గా ఉంది బ్రిడ్జు? ఇలాంటివన్నీ చూసి, ఆ పద్ధతులు వాళ్ళు ఏ పద్ధతులు అనుసరించడం వల్ల ఆ బ్రిడ్జ్ అంత బావుంది అని చూసి, ఆ పద్ధతుల సాయంతో ఆ తయారైన సూత్రాలను అమలు చేశారంటండి. ఈ 3 దశలు పూర్తయిన తర్వాత ఆ వంతెనకు ఒక రూపం వచ్చి, కొన్ని తరాల వారు దాని మీద కార్లు నడపడం జరుగుతూ వస్తోంది. మీ ప్రార్థనలకి సమాధానాలు దొరకాలంటే మీరు సరైన మెళకువలతోనూ, పద్ధతులతోనూ మొదలుపెట్టాలి. ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు కదా! ప్రార్థనకు సమాధానం దొరకాలంటే ఏం చేయమంటున్నారు? సరైన మెళకువతో చేయాలి మనం. మెళకువ అంటే అదెలా చేయాలి అని తెలుసుకొని చేయాలంటున్నారు. మీ ప్రార్థనకి సమాధానం శాస్త్రీయ పద్ధతిలో లభిస్తుంది. ఏది కూడా అదృష్టవశాత్తు జరగదు. ఈ ప్రపంచంలో క్రమము, నియమాలు పనిచేస్తాయి. ఈ అధ్యాయంలో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా వికసింపచేయాలో, ఎలా పోషించాలో తెలిపే ఆచరణ యోగ్యమైన మెళకువల గురించి మీరు తెలుసుకుంటారు. మీ ప్రార్థనలు బెలూన్‌లాగా పైనెక్కడో గాలిలో ఉండిపోకూడదు. అవి ఏదైనా ఒక చోటకి చేరి జీవితంలో దేన్నైనా సాధించాలి. అందుకని మనం ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలి మన ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ ముందు ముందు చెప్తారు. ఇవున్నాయంటండి దీనిలో. మనం ప్రార్థనని విశ్లేషించినప్పుడు దానికి ఎన్నో రకాల పద్ధతులు, విధానాలు ఉన్నాయి అని తెలుసుకుంటాము. ఈ పుస్తకంలో మనం మతానికి సంబంధించిన ప్రార్థనా పద్ధతుల గురించి చెప్పుకోము. అంటే ప్రార్థన అంటే ఒక దేవుడికో, లేకపోతే ఒక మతానికి సంబంధించిన ప్రార్థన చేయమని కాదు కదండీ చెప్తున్నారు. సమూహంలో ఆ ప్రార్థనలకి ప్రాముఖ్యం ఉంటుంది. కానీ మనం ఇక్కడ దృష్టి సారించేది అటువంటి ప్రార్థనల మీద కాదు. సాధారణ కొంతమంది సమూహంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు కదండీ!
ఇది మనం చేసేది ఎలాంటి ప్రార్థన కాదు ఇక్కడ. మనకి ప్రస్తుతం కావాల్సింది ఎలాంటిది, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన గురించి మనం తెలుసుకోవాలి. దాన్ని మీ రోజువారీ జీవితంలో ఉపయోగించుకుని మీకు ఇతరులకి మీరు ఎలా సాయం అందించాలో తెలుసుకోవటం. మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన. ఏం ప్రార్థన అంటండి, మనకు ఉపయోగపడాలి, మన ఎదుటి వారికి కూడా ఉపయోగపడాలంట. అలాంటిది ఎలా చేయాలి అనేదంట మనం నేర్చుకోవాలంట. ప్రార్థన అంటే మనం సాధించాలి అనుకున్న దాని గురించిన ఆలోచనకి రూపం ఇవ్వటమే. ప్రార్థన అంటే ఏంటో చెప్తున్నారు. అసలు ప్రార్థన అంటే ఏంటంటే మనం ఏదైతే కావాలనుకున్నామో, ఏది సాధించాలనుకున్నామో దాని గురించిన ఆలోచనకి రూపం ఇవ్వాలంటండి. మన లోపల ఒక ఇలా అనుకొని చెప్తారు కదండి ఊహ. ఇలా ఊహించుకోవాలి, మీరు పాజిటివ్ గా ఊహించుకోండి, ఏదైనా పని జరగాలంటే జరిగిపోయినట్టు ఊహించుకోండి అని చెప్తారు కదా. అలా ఒక ఆలోచనకి రూపం ఇవ్వాలంటండి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని గురించిన ఆలోచనకి రూపం ఇవ్వడమే ప్రార్థన అంట. ఆత్మ నిజాయితీగా కోరుకునేదే ప్రార్థన. అది ఎలా ఉండాలి, చాలా నిజాయితీగా కోరుకోవాలి. మళ్ళీ దాని పక్కన డౌట్ పెట్టకూడదు. ఇలా కోరుకుంటున్నాను కానీ నిజంగా జరుగుతుందా అని డౌట్ పెట్టకుండా నిజాయితీగా కోరుకోవాలి. మీ కోరికే మీ ప్రార్థన. అది మీ మనసు లోతుల్లోంచి వస్తుంది. మీకు జీవితంలో ఉన్న అన్ని అవసరాలని, కోరికలను అది వెల్లడి చేస్తుంది. సత్యం, ధర్మం కోసం తపించే వాళ్ళు ధన్యుడు. ఎందుకంటే వాళ్ళ పిపాస తీర్చబడుతుంది. అదే ప్రార్థనకున్న అసలు గుణం. ఎవరైతే సత్యం కోసం, ధర్మం కోసం తపిస్తారో నిజమైన ప్రార్థన అదంటండి. వాళ్ళ పిపాస తీర్చబడుతుంది. పిపాస అంటే ఏంటి, ఆ ధర్మం ఉండాలి, ధర్మంగా ఉండాలి అంటారు కదండి. అది ఖచ్చితంగా, ఎందుకంటే అది పాజిటివ్ గా యూనివర్స్ కి సాయం చేసేది కాబట్టి అది ఖచ్చితంగా తీర్చబడుతుంది అని చెప్తున్నారండి. అదే ప్రార్థనకున్న అసలు గుణం. శాంతి, సామరస్యం, ఆరోగ్యం, ఆనందం, ఇంకా జీవితంలోని అన్ని వరాల కోసం ఉన్న తపనని ఉపయుక్తంగా ప్రకటించడం. చేతన నుంచి సుప్త చేతనకి ఆలోచనలను పంపే పద్ధతి. మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కే కదండి. అది సబ్ కాన్షియస్ మైండ్ కి బోర్డు చాలా పవర్ ఉందని ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా. మరి మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ఆలోచనలు పంపే పద్ధతి చెప్తున్నారు. సుప్త చేతనలో మనం కోరుకున్న ఫలితాన్ని ప్రేరేపణ ద్వారా పంపటమే సరైన ప్రార్థనా పద్ధతి అని ముందే చెప్పుకున్నాము. దీన్ని ఆచరణలో పెట్టడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది. మన మనం ఏదైతే కోరుకున్నామో దానికి పంపించడమే అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదండి సబ్ కాన్షియస్ మైండ్ కి. దీన్ని ఆచరణలో పెట్టడానికంటే ఒక ఈజీ మెథడ్ ఉందంట. అదే అందచేసే పద్ధతి. ఇందులో ముఖ్యంగా జరిగేది ఏమిటంటే, చేతనావస్థలో మీరు అందించే ఆలోచనలని, కోరికలని సుప్త చేతన అందిపుచ్చుకోవటం. ఇలాంటి అందిపుచ్చుకోవటం అనేది స్వప్నావస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతో బాగా సాధ్యమవుతుంది. అదే మనం మెలకువగా ఉన్నప్పుడు పూర్తి కాన్షియస్ తో ఉన్నప్పుడు రకరకాల అనుమానాలు వస్తూ ఉంటాయి కదండి. అందుకని మనం నిద్రావస్థలో ఎప్పుడైతే ఉంటామో ఆ టైంలో మనం అనుకున్న ఆలోచన, మనకు ఏదైతే బలంగా కోరుకుంటున్నామో, సాధించాలనుకుంటున్నామో దాన్ని ఆ టైంలో సుప్త చేతనకి ఇవ్వడం అంటున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ టైంలో, నిద్రావస్థలో ఉన్న టైంలో మనం దానికి అందించమంటున్నారు. అప్పుడు బాగా గ్రహిస్తుంది అంటండి మన సబ్ కాన్షియస్ మైండ్ మన ఆలోచన. మీ మనసు లోతుల్లో అంతులేనంత తెలివితేటలు ఉన్నాయని, శక్తి ఉందని తెలుసుకోండి. మీకు కావలసిన దాని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ క్షణాన్నించి ఇక మీదట అది పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వడం గురించి ఆలోచించండి. అలా ఊహించండి. అది పరిపూర్ణ ఫలితం ఇస్తుంది అని ఊహించుకోమంటున్నారండి మనల్ని. మనం ప్రశాంతంగా ఉండి ఆహ్, మ మనకెంతో శక్తి ఉంది అని ఊహించుకోమంటున్నారు. దగ్గు, గొంతు నొప్పి ఉన్న చిన్న పిల్లలా ప్రవర్తించండి. ఇది తగ్గిపోతుంది అని ఆ పిల్ల ప్రకటించింది. అది ఒక గంటలో తగ్గిపోయింది. ఒక చిన్న పిల్ల ఎలా అయితే తగ్గిపోతుంది అనుకున్న వెంటనే ఒక గంటలో తగ్గిపోతుంది. అలాగే మనల్ని కూడా అలా ప్రవర్తించమంటున్నారు ఒక చిన్న పిల్లలాగా. ఈ పద్ధతిని చాలా సరళమైన మనసుతోనూ, సహజంగానూ పాటించండి. తర్వాత మీ బ్లూ ప్రింట్‌ని మీ సుప్త చేతన స్వీకరిస్తుంది. మీకోసం, మీ కుటుంబం కోసం మీరు ఒక కొత్త ఇంటిని కట్టుకుంటున్నారనుకుందాం. మనం ఒక కొత్త ఇంటిని కట్టుకుందాం అనుకున్నామనుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఆ ఇంటికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ మనం ఏస్తాం గదా. డిజైన్ ఏయించు అని చెప్పేసి ఇలా కడుతున్నాం అని చెప్పేసి అపార్ట్మెంట్ కూడా చూడండి. ముందు ప్లాన్ ఎలా ఉంటదని ప్లాన్ తెచ్చుకుంటాం కదా ముందు. ఆ బ్లూ ప్రింట్ తెచ్చుకుంటాం కదా. ఎలా ఉంది ఇల్లు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇక్కడ ఈ బెడ్‌రూమ్ రావాలి, ఇక్కడ కిచెన్ ఎక్కడ రావాలి. ఇవన్నీ ముందే ఉంటాయి, ప్లాన్ గీయించుకుంటాం కదండీ మనం. మనకి దాన్ని చూడాలని చాలా తీవ్రమైన కోరికుంటుంది. అలాగే కట్టడం చేసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైతే కడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. ఏదైతే మనం ఆ బ్లూ ప్రింట్‌లో రాసుకున్నామో, ఇలా ఇలా ఇక్కడ ఏదో ఉండాలి అని ప్లానింగ్ ఏయించుకున్నామో, సేమ్ అలాగే ఉండాలి. ఈళ్ళు కడుతున్నారా లేదా అని చూస్తాం. అలాగే వాళ్ళు ఏ వస్తువులు వాడుతున్నారు, సిమెంటు క్వాలిటీ ఇది వాడుతున్నారా, లేకపోతే ఇసుక ఎలాంటిది వాడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదండీ మనం. వాటి వ అంటే ఇంటికి ఐరన్ వాడుతున్నారు కదా. అదెలా ఉంది? ఈ ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదా మనం. అంటే
ఎందుకు చూసుకుంటాం అది? ఇంటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది దాని మీద. అంటే నాసిరకమైన వస్తువులు వాడారనుకోండి, వెంటనే ఆ ఇంటికి ఎక్కువ రోజులు ఉంటదండి. అందుకని చెప్పేసి మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు చూసుకోక్కర్లేదు అని. ఆ, దాని భవిష్యత్తు, ఇంటి భవిష్యత్తు ఆ క్వాలిటీతో నిర్మించడం వల్లే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అలాగే మీరు అన్నింటికంటే మంచి నాణ్యత గల సిమెంట్ని, విద్యుత్తుకి వాడే తీగల్ని, పైకప్పుకు వాడే సామాగ్రిని అన్నింటినీ మనం ఎంచుకుంటాం. మంచి వాటిని, సాధ్యమైనంత ఉన్న వాటిలో మంచి వాటిని ఎంచుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. మన మనసు అనే ఇంటి గురించి కూడా అంతే శ్రద్ధ వహించటంలో, మీ ఆనందానికి సమృద్ధికి తోడ్పడేటట్టు మీ మనసు అనే బ్లూ ప్రింట్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడం అవసరమా కాదా అని అడుగుతున్నారు. అంటే ఇంటి కోసం అయితే అన్న ఆలోచన చేస్తున్నారు కదా, అంత మంచి క్వాలిటీది వాడాలి, ఒక బ్లూ ప్రింట్ వేయించుకుంటున్నాం ముందు, అది సరిగ్గా కడుతున్నారా లేదా, మనం మనం వేయించుకున్న ప్లాన్ బట్టి అలాగే కడుతున్నారా లేదా చూసుకుంటాం. అలాంటప్పుడు మరి మీ మనసు అనే ఇంటి గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలి. దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా? అవసరమా కాదా అది? అంటే సమృద్ధి, ఆనందం, దానికోసం మీరు ఆలోచిస్తున్నారా లేదా? అది అవసరమా కాదా ఆలోచించడం అని అడుగుతున్నారండి. మీ జీవితంలోని అన్ని అనుభవాలు, మీ ఇంట్లోకి ప్రవేశించే అన్ని విషయాలు, మీ మనసుని ఇంటిని నిర్మించేందుకు మీరు ఉపయోగించే వస్తువుల గుణం మీద ఆధారపడి ఉంటుంది. మీ బ్లూ ప్రింట్ నిండా మానసిక భయాలు, ఆందోళన, లేమి ఉండి మీరు నిరాశకి, సందేహాలకి లోనై నిస్పృహతో ఉంటే అప్పుడు మీ మనసుని ఇంటిని నిర్మించేందుకు మీరు వాడే మానసికమైన సామాగ్రి వల్ల ఎక్కువ శ్రమకి, ఆందోళనకి, ఒత్తిడికి, ఇంకా చాలా రకాల పరిమితులకి గురి కావాల్సి ఉంటుంది. చూడండి ఎంత బాగా పోల్చారు. మనం ఇంట్లో నాసిరకం సిమెంట్ వాడామనుకోండి, ఈ ఇల్లు ఎంతకాలం నిలుస్తుందండి? చూడండి, మనం చాలా సార్లు వింటా ఉంటాం కదా, నాసిరకం వాడారు, ఆ బిల్డింగ్ అంతా పడిపోయింది, అపార్ట్మెంట్ పడిపోవడం చాలా సార్లు మనం విని ఉన్నాం కదా. ఎందుకు పడిపోయినాయి అవి? నాసిరకం, ఆ క్వాలిటీ లేని వస్తువులు వాడారు కాబట్టి. అలాగే మీరు కూడా మీ లోపలికి, మీ మనసు అనే ఇంటి లోపలికి మీరు ఎలాంటివి పంపిస్తున్నారు? అంటే మానసిక భయాలు, ఆందోళన, లేమి ఇలాంటివి పంపిస్తున్నారా? ఇలాంటివి పంపించినప్పుడు మీకేమవుతుంది? ఆందోళన, ఒత్తిడి ఇంకా రకరకాలు బయటకు వస్తూ ఉంటాయి. అందుకని మీ మనసు అనే ఇంట్లోకి మనం ఎలా పంపించాలంట? జీవితంలో అన్నింటికన్నా ప్రధానమైన భవిష్యత్తుని నిర్మించేందుకు పనికొచ్చే పని మెలకుగా ఉన్న సమయంలో ప్రతి క్షణము మీరు మీ మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే. మనమంటండి, మన జీవితంలో మన భవిష్యత్తు మనం ఆలోచన చేసామనుకోండి, మన భవిష్యత్తు అంటే ఇప్పుడు ఇల్లు ఎలా అయితే మనం తర్వాత ఉండడానికి ఎంత ఉపయోగపడుతుందో, అలాగే మన మనసు అనే ఇంటిని మనం ఎలా నిర్మించుకోవాలి? మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉండాలంటే, ఎప్పుడు భవిష్యత్తులో బాగుండాలంటే ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు, ఆనందంతో, ఆరోగ్యంతో ఉన్నట్టు పరిపూర్ణంగా మంచి భావాలతో ఆ భవిష్యత్తుని నిర్మించుకోవడానికి పనికొచ్చే పని. అంటే మన భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడి ఉంది. అందుకు దాన్ని ఎలా నిర్మించుకోవాలంటే మనం ప్రతి క్షణము మన మానసిక ప్రపంచంలో చేసే నిర్మాణమే. మానసిక ప్రపంచంలో మనం ఎలాంటి భావాలతో ఉంటామో, అలాంటి మంచి ఇంటిని మనం మన మనసులో నిర్మించుకుంటున్నాం అనమాట. అప్పుడు మన ముందుకి మన భవిష్యత్తు కూడా ఎలా ఉంటది? అంత పాజిటివ్‌గా ఉంటది. ఎప్పుడైతే మనం ఆహ్, సానుకూలంగా అన్ని పాజిటివ్ భావాలతో ఎప్పుడైతే ఉంటామో, మన భవిష్యత్తు కూడా ఎప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీ మాట మౌనంగా ఉంటుంది. కంటికి కనపడదు. అయినప్పటికీ అది ఎంతో వాస్తవమైనది. మీ మనసనే ఇంటిని మీరు ప్రతి క్షణం నిర్మించుకుంటూనే ఉంటారు. అంతే కదండీ! ప్రతి క్షణం ఏదో ఆలోచిస్తూనే ఉంటాం కదా మనం. ఒక్క నిమిషం గ్యాప్ దొరికిందా ఏదో వెంటనే మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని ప్రతి క్షణం నిర్మించుకుంటూనే ఉంటాం. మన ఆలోచనలతోనే కదా మన జీవితాన్ని, మన ఆలోచనలతో ముడివేసుకుందనే చెప్తున్నారు కదా. మీ ఆలోచనలు, మనసులోని ఊహా చిత్రాలు మీ బ్లూ ప్రింట్‌కి ప్రాతినిధ్యం వహిస్తాయి. గంట గంటకి, క్షణ క్షణానికి మీరు దివ్యమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, ఆనందాన్ని నిర్మించుకోవచ్చు. అందుకని మనం ప్రతి క్షణం ఎరుకుతో ఉండి మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి? ఆరోగ్యం, విజయం, ఆనందం ఇలాంటి వాటితో మనం మనసనే ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్తున్నారు. మీరు ఆలోచించే ఆలోచనలు, మీకు స్థిరంగా ఏర్పడ్డ అభిప్రాయాలు, మీరు స్వీకరించే నమ్మకాలు, మీ మనసులో దాగి ఉన్న స్టూడియోలో మీరు రిహార్సల్ వేసుకునే దృశ్యాలు దీనికి దోహదం చేస్తాయి. మీరు నిరంతరం నిర్మించడంలో మునిగి ఉన్న ఈ రాజభవనం, మీ వ్యక్తిత్వం, మీ ప్రపంచంలో మీ అస్తిత్వం, ఈ భూమి మీద మీ జీవిత చరిత్ర. మన జీవిత చరిత్ర ఏంటండి? మన రిహార్సల్స్ వేసుకుంటున్నాం లోపల దృశ్యాలు. అంటే ఎలాంటివి వేసుకోవాలి మన రిహార్సల్స్? ఎంతసేపు నిరంతరం నిర్మిస్తూనే ఉన్నామంట మన లోపల ప్రపంచాన్ని. మన బయట ప్రపంచాన్ని మన లోపల నిర్మించుకుంటూనే ఉంటాం. అందుకని ఎంతసేపు పాజిటివ్ భావాలతో, ప్రేమతో, ఆనందంతో ఎప్పుడైతే ఉంటామో మన ప్రపంచాన్ని మనమే నిర్మించుకుంటున్నామనమాట. ఒక కొత్త బ్లూ ప్రింట్‌ని సంపాదించండి. మౌనంగా నిర్మిస్తూ శాంతిని, సామరస్యాన్ని, ఆనందాన్ని, సుహృద్భావాన్ని ఈ క్షణాన పొందండి. ఈ విషయాల మీదే ధ్యాస ఉంచి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తే మీ సుప్త చేతన ఆ బ్లూ ప్రింట్‌ని స్వీకరించి అవన్నీ జరిగేటట్లు
చూస్తుంది. అందుకని మౌనంగా నిర్మించాలంటండి. ఇంటిని ఎలా నిర్మించాలి? శాంతితోనూ, సామరస్యంతోనూ, ఆనందంతోనూ, మంచి భావాలతోనూ నిర్మించుకోమంటున్నారు. ఎప్పుడైతే అలా నిర్మించుకున్నామో అవన్నీ జరిగేటట్లు మన సబ్కాన్షియస్ మైండ్ చేస్తుందంట. వాటి ఫలితాల వల్ల మీరు వాటిని తెలుసుకుంటారు. నిజమైన ప్రార్థన ఒక కళ, ఒక విజ్ఞానం. విజ్ఞానం అనే మాటకి అర్థం సమన్వయంలో క్రమబద్ధంగా ఏర్పాటు చేయబడ్డ జ్ఞానం. నిజమైన ప్రార్థనకి అవసరమైన కళని, శాస్త్రీయమైన పద్ధతిని ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. అంటే నిజమైన ప్రార్థన అంటే ఏంటి అనేది ఇంకొంచెం చెప్తాను అని చెప్తున్నారు. ఈ జ్ఞానం అనేది ప్రధానమైన జీవిత సూత్రాల గురించి తెలియచేస్తుంది. మీ జీవితంలో కానీ, మరొకరి జీవితంలో కానీ పూర్తి నమ్మకంతో అమలు చేయటం ఎలాగో ఆ మెళకువలని, ప్రక్రియలను ఇది ప్రదర్శిస్తుంది. కళ అనేది మీరు ఉపయోగించే మెలకువ, ప్రక్రియ. దాని వెనుక విజ్ఞానం మీ మానసిక చిత్రానికి కానీ, ఆలోచనకి కానీ, మీ సృజనాత్మకమైన మనసు కనపరిచే స్పష్టమైన స్పందన. మనకు అనిపించేది ఏంటండి, మన విజ్ఞానం, మన మానసిక చిత్రానికి, మన మనసులో ఏదైతే ఊహించుకుంటూ ఉన్నామో మన ఆలోచనకి, మన లోపల సృజనాత్మకమైన మనసు కనిపించే స్పష్టంగా స్పందన దానికి స్పందిస్తుందండి. మన లోపల ఏదైతే భావాలు ఉన్నాయో దానికి స్పష్టంగా స్పందిస్తుంది. అడగండి, ఇది ఒక బైబిల్లో ఉన్న ఒక వాక్యం ఇచ్చారండి ఇక్కడ. అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకు తెరుచుకుంటుంది. ఈ గొప్ప వాక్యం మనకి ఏం చెప్తుంది? ఇది బైబిల్లో ఉన్న వాక్యం అండి. ఇది మనకేం చెప్తుంది? ఇది మీరు కావాలని అడిగితే మీకు లభిస్తుందని, మీరు తట్టగానే తలుపు తెరుచుకుంటుందని, మీరు వెతికేది మీకు దొరుకుతుందని అది స్పష్టంగా చెప్తుంది. ఈ బోధన మానసికమైన నియమాలు, ఆధ్యాత్మిక నియమాలు ఎంత ఖచ్చితమైనవో సూచిస్తుంది. మీ సుప్త చేతనంలోని అంతులేని తెలివితేటల నుంచి మీ మనసు ఆలోచించే ఆలోచనల మీద ప్రతిక్రియ నేరుగా జరుగుతుంది. మీరు రొట్టె కావాలి అని కోరుకుంటే మీకు రాయి అందింపబడదు. ఇదంతా ఏం తెలియచేస్తుంది మనకి? మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే మన ముందుకు వస్తుంది అనేది తెలియచేస్తుంది మనకి. మీరు నమ్మకంతో కోరుకోవాలి, అప్పుడే అది మీకు లభిస్తుంది. మీ మనసు ఆలోచన మీద నుంచి వస్తువు మీదకి వెళ్తుంది. మొదట మనసులో ఒక చిత్రం ఉంటే తప్ప అది కదలదు. ఎందుకంటే దాన్ని ముందుకు కదిలించేది ఏదీ ఉండదు. మీ మానసిక కార్యమైన మీ ప్రార్థనని ముందు మీ మనసు ఒక చిత్రంగా స్వీకరించాలి. అంటే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ముందు ఒక చిత్రంలాగా మనం ఊహించుకోవాలంటండి. దాన్ని తీసుకోవాలి, ఒక చిత్రం లాగా తీసుకోవాలంటండి. అంటే ఒక పిక్చర్ లాగా మనకి మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. అప్పుడే మీ సుప్త చేతనా శక్తి దాని మీద ప్రభావం చూపి ఫలితాలని ఇస్తుంది. అంటే మీ మానసిక కార్యమైన మీ ప్రార్థనని మన లోపల ఏదైతే అనుకుంటామో, మన లోపల ఏదైతే పని చేయాలనుకుంటామో దాన్ని ఒక ఒక ఇమేజ్ లాగా తీసుకుని ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ దాని మీద ప్రభావం చూపిస్తుందంటండి. అప్పుడు ఫలితాలను ఇస్తుంది. అది జరిగేలాగా మనకు ఫలితాలు ఇస్తుంది. మీ మనసులో దాన్ని స్వీకరించే స్థితికి మీరు చేరుకోవాలి. అందుకు మనం ఏం చేయాలి? మనసులో మనం చిత్రించుకోవాలి. ఇప్పుడు నాకు నిజంగానే ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకున్నాను అనుకోండి. నిజంగానే ఇల్లు కొనుక్కున్నట్టు, ఆ ఇంట్లో ఉంటున్నట్లు, ఆ ఇంట్లో అవన్నీ అలా ఊహించుకోవాలంటండి. ఎవరో చాలా మంది చెప్తారు కదండి. ఎవరో ఒక ఆవిడంటండి యుఎస్ లో ఇల్లు కొనుక్కుందామని వెళ్తుందంట. ఆవిడ అనుకునేదంట ఎప్పుడు ఇలా ఒక రకం, ఇలా ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రతిదీ మనసులో అనుకునేదంటండి ఎప్పుడు. ఒకసారి ఇల్లు కొనుక్కుందామని వెళ్తేనంటండి ఎక్కడో చూసుకుంటుందంట. సడన్ గా ఎందుకో ఒక దగ్గర ఆగారంట. అసలు అక్కడ ఆగే ఇది కూడా లేదంట వాళ్ళకి. అంటే ఆ అక్కడ ఆగాలని అనుకోలేదంట. సడన్ గా ఎందుకో ఏదో ఏదో కారణంతో అక్కడ ఆగారు. కరెక్ట్ గా అక్కడ ఇల్లు బోర్డు ఉందంటండి. ఇల్లు అమ్మబడి ఉన్న బోర్డు ఉంటే అందులో లోపలికి వెళ్ళి చూసేసరికి ఈవిడ ఏదైతే ఇలాంటి ఇల్లు కావాలి ఏదైతే అనుకున్నారో సేమ్ అలాంటి ఇల్లే ఉందంటండి అక్కడ. అది కొనుక్కుందంట ఆవిడ. అంటే మన ఊహ నిజంగా ఊహించుకుంటే ఆ ఊహను మనం ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకుంటే లోపల మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మన ముందుకు తీసుకొస్తుందంట. అందుకని మనం ఎప్పుడు మనకి ఎలాంటి కావాలో, ఎలాంటి కోరికలు ఉన్నాయో అవన్నీ అలా పాజిటివ్ గా ఎప్పుడైతే ఊహించుకుంటామో అవన్నీ మన ముందుకు వస్తాయంటండి. సబ్ కాన్షియస్ మైండ్ మన ముందుకు తీసుకొస్తుందంట. మీ మనసులో దాన్ని స్వీకరించే స్థితికి మీరు చేరుకోవాలి. ఎటువంటి నిబంధనలు, వివాదాలు లేని ఆమోదాన్ని తెలిపే స్థితి. అంతేగాని నేను కోరుకుంటున్నాను గాని ఇంత పెద్దది నాకు లభిస్తుందా? ఇందులో కూడా ఎగ్జాంపుల్ చెప్పారు కదండి. ఒక అమ్మాయి ఒక పర్స్ కావాలని కోరుకుంటుంది. తర్వాత కాబోయే హస్బెండ్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. తనకు నిజంగా నాది అని ఈ బుక్ చదివిన తర్వాత ఈయన చెప్పిన విషయాలు తెలుసుకున్న తర్వాత ఆవిడకి అది లభించిందని. అందుకని మనం ఏం చేయాలి? ఇది నాకు ఎలా వస్తుంది? అది అంత పెద్దది నేను ఎలా కొనుక్కోగలను? అలాంటి ఆలోచన వచ్చిందనుకోండి అది జరగదు మళ్ళీ. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకోలేదు కదా అది. దాన్ని నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అపనమ్మకం ఉండకూడదు. ఇది జరగదు అని కాన్షియస్ మైండ్ తో అన్నాం అనుకోండి అది మళ్ళీ ఎంతవరకు తెలియదు. అందుకని నమ్మమంటున్నారు. ఆమోదాన్ని తెలిపే స్థితి రావాలని చెప్తున్నారు మనకి. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని ఆమోదించే స్థితి కూడా మనకి కావాలి.
ఈ లోతైన ఆలోచనల వెంట మీ కోరికలు తప్పక తీరుతాయి అని ఊహిస్తే కలిగే ఆనందము ప్రశాంతత ఉండాలి. అంటే ఆలోచన చేయమంటున్నారు కదా, మనకి ఏం కావాలో అది కోరుకోమంటున్నారు కదండి. అది దాని గురించి ఆలోచించమంటున్నారు కదా. ఆ ఆలోచనలు ఏంటంటే నాకు కోరిక తప్పకుండా తీరుతుంది అని, కోరిక తీరిన తర్వాత ఎలా ఉంటాం మనం, చాలా ఆనందంగా హాయిగా అనిపిస్తుంది కదా. ఏదైనా ఒక మనకి ఇష్టమైంది ఒకటి నెరవేరింది అనుకోండి, ఒక కోరిక, అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కదా మనసు. దాన్ని కూడా మనం అనుకోవాలంటండి. అంత ప్రశాంతంగా ఉండాలంట. తీరిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉన్నామో అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అది జరుగుతుందంట. నిజమైన ప్రార్థన ఒక కళ, ఒక విజ్ఞానం అనే భావనకి గట్టి పునాది. మీ చేతనాత్మక మనసు తన కదలికకి తప్పకుండా సుప్త చేతన నుంచి ప్రతిస్పందన లభిస్తుందనే పూర్తి నమ్మకం, అవగాహన కలిగి ఉండడం. అంటే ఏంటి నిజమైన ప్రార్థన అంటే ఏంటి? మన చేతన అందించే ప్రతి దానికి, అంటే మన కాన్షియస్ మైండ్ అందించే ప్రతి ఆలోచనకి సబ్ కాన్షియస్ మైండ్ స్పందిస్తుంది అనే దాన్ని పూర్తిగా నమ్మాలంటండి. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో దాని సబ్ కాన్షియస్ మైండ్ తప్పకుండా తీరుస్తుందనే పూర్తి ఆలోచన, గట్టిగా నమ్మకం ఉండాలి. మీ సుప్త చేతనకి హద్దుల్లేని వివేకము, అంతులేని శక్తి ఉన్నాయి. ఈ పద్ధతిని అనుసరిస్తే మీ ప్రార్థనలకి సమాధానం దొరుకుతుంది. ఊహా చిత్రాల పద్ధతి అంటే విజువలైజేషన్ టెక్నిక్ చెప్తున్నారండి. ఒక యోచనకి రూపం ఇవ్వడానికి మనకొచ్చే అతి సులభమైన స్పష్టమైన పద్ధతి దాన్ని ఊహా చిత్రంగా చూడటం. అంటే మనం ఒక ఆలోచన చేసామండి. ఏదో ఒకటి మన కోరికో లేకపోతే మన అనారోగ్యం అంటే అది బాగోవాలని ఏదైనా కోరుకుందంట ఉందనుకోండి. దాన్ని రూపం ఇవ్వడానికి అతి సులభమైన పద్ధతి ఏంటంటే దాన్ని ఊహాచిత్రంగా చూడాలి. మన లోపల విజువలైజ్ చేసుకోవాలి దాన్ని. మీ మనసుతో దాన్ని మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నట్లు చూడడం. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న వాటిని మాత్రమే మీ కళ్ళు చూడగలవు. అదే విధంగా మీ మనుచక్షువులతో మీరు ఊహించగలవి అదృశ్యంగా ఉండే మీ మనో సామ్రాజ్యంలో ఉంటాయి. మీ మనసుతో ఊహించిన ఎటువంటి చిత్రమైనా సరే అది మీరు ఆశించిన వాటికి రుజువులుగా నిలిచే కనిపించని వాటికి సారాంశం. మీ కల్పనలో మీరు నిర్మించుకునేది ఏదైనా సరే అది మీ శరీరంలోని అవయవాలంత వాస్తవమైనది. ఊహలు, ఆలోచనలు వాస్తవమైనవి. మీ మనసులోని చిత్రాల పట్ల మీరు నిజాయితీగా ఉంటే అవి ఏదో ఒకనాడు మీ బాహ్య ప్రపంచంలో ప్రత్యక్షమవుతాయి. అందుకని మనకి ఎదురుగా ఉన్నదాన్ని చూడడం కాదు, మన మనసుతో చూడమంటున్నారండి. మనకి ఏది కావాలో దాన్ని మనసుతో ఎప్పుడైతే చూస్తామో అది మన 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 శరీరంలో అవయవాలు, మన బాడీ పార్ట్స్ ఉన్న ఎంత నిజమో దీన్ని ఎప్పుడైతే ఊహించుకున్నామో అది కూడా అంతే నిజం. అంత గట్టిగా నమ్మమంటున్నారండి. ఆ ఊహల్ని, ఆ వాస్తవమైనది అని గట్టిగా ఎప్పుడైతే నమ్ముతామో ఆ లోపల ఆ మనోచక్షువులో ఉన్న అవన్నీ కూడా మన బాహ్య చక్షువు చూడగలిగేలాగా మన ముందుకు వస్తాయంటండి. మన ముందుకు ప్రత్యక్షం అవుతాయి అవన్నీ. ఇటువంటి ఆలోచన ప్రక్రియ మీ మనసు మీద ముద్రలు వేస్తుంది. ఆ ముద్రలే మీ జీవితంలోని వాస్తవాలుగా, అనుభవాలుగా బయటపడతాయి. ఎప్పుడైతే ఆ మనసుతో అవన్నీ ఊహించుకున్నామో అవన్నీ మనకు వాస్తవాలుగా, మనకు అనుభవాలుగా మన ముందుకు వస్తాయంటండి. వాస్తు శిల్పులు వాళ్ళు కట్టాలనుకున్న భవనాలని ముందుగా ఊహించుకుంటారు. పూర్తి చేశాక అది ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటారో అలాగే దాన్ని వాళ్ళు ఊహల్లో చూస్తారు. వాస్తు శిల్పులు కూడా అంటండి ముందే ఊహించుకుని సేమ్ అలాగే కడతారంటండి. ఊహల్లో ఏదైతే చూసారో అలాగే కడతారంట. వాళ్ళ ఊహా చిత్రాలు, ఆలోచన ప్రక్రియలు ఒక ప్లాస్టిక్ అచ్చులా ఉపయోగపడి దానిలోంచే వాళ్ళు కట్టడం తయారవుతుంది. అది అందంగా ఉండొచ్చు, అందవికారంగా ఉండొచ్చు. కానీ ముందు ఊహించుకున్నదే కట్టగలుగుతారంటండి. ఆళ్ళు లోపల ఊహా చిత్రం ఎలా ఉందంటే దాన్ని సేమ్ అలాగే కట్టగలుగుతారంటండి వాళ్ళు. ఆకాశ హర్మ్యం కావచ్చు, డాబా ఇల్లు కావచ్చు. కానీ అది మొదలయ్యేది మాత్రం ఒక ఊహా చిత్రంగానే. ఆళ్ళెలాంటి ఇల్లు, చిన్న ఇల్లు కట్టినా, పెద్ద ఇల్లు కట్టినా కూడా ఒక ఊహా చిత్రం లోపల ఒక ఊహ అనుకుని ఇలా కట్టాలి, ఇలా కట్టాలని ఒక ఊహా చిత్రం అనుకున్న తర్వాతే అది బయట కడతారంటండి వీళ్ళు. చివరగా కాంట్రాక్టరు కట్టడాన్ని నిర్మించే పనివాళ్ళు అవసరమైన వస్తువుల్ని సమకూర్చుకుని దాన్ని కట్టి ముగిస్తారు. అది వాస్తుశిల్పి ఊహా చిత్రానికి తగినట్టుగానే నిర్దిష్టంగా తయారవుతుంది. శ్రోతల ముందు ప్రసంగించడానికి ముందుగా నేను ఈ ఊహా చిత్రాల పద్ధతిని ఎప్పుడు అవలంబిస్తాను. ఈయనంటండి బయట ఏమన్నా ప్రసంగాలు ఇస్తా ఉంటాడంట బయట. అలా ప్రసంగించే ముందంటండి ఈయన కూడా దీన్నే ఈ ఊహా చిత్రాల పద్ధతిని అనుసరిస్తారంట. ఎవరో ఈ రచయిత మర్ఫీ గారు. నా మనసులో తిరిగే ఆలోచనలని మౌనంగా ఉండేట్లు చేస్తాను. అప్పుడే నా మనసులోని ఆలోచనా చిత్రాలని సుప్త చేతన ముందు ఉంచడం నాకు సాధ్యమవుతుంది. ఆ తర్వాత నేను ఆ సభ జరిగే ఆడిటోరియంని ఊహించుకుంటాను. ఆ హాల్ స్త్రీ పురుషులతో నిండిపోయి ఉంది. వాళ్ళందరిలోనూ ఉండే అంతులేని ఉపశమన శక్తి వాళ్ళ మొహాల్లో వెలుగు నింపి వాళ్ళకి ప్రేరణ కలుగజేస్తోంది. వాళ్ళు వెలిగే మొహాలతో ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు నాకు కనిపిస్తున్నారు. ముందుగా ఈయన ఊహించుకుంటారంటండి. ఎక్కడైనా ఒక ప్రసంగానికి ఎళ్ళాలనుకోండి. ఎళ్ళినప్పుడు ముందు ఆ ప్రేక్షకులంతా ఉన్నట్టు వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ అంతా చక్కగా తెరుచుకుని హ్యాపీగా, ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు ఇలా ఊహించుకుంటారంట. ముందుగా ఈ ఊహలని
నా కల్పనల్లో నిర్మించుకున్నాక నేను నిశ్శబ్దంగా దాన్ని ఒక ఊహా చిత్రంగా మనసులో నిలుపుకుంటాను. అలా ఊహించుకున్న తర్వాత అంటే ఒక చిత్రంలాగా ఉంచుకుంటారంట ఆయన మనసులో. జనం నాకు నయమైపోయింది, నాకు అద్భుతంగా అనిపిస్తోంది, నేను మారిపోయాను అని అంటున్నట్లు ఊహించుకుంటారు. అంటే ఈయన ఏం చెప్తున్నారు? మీరు సబ్ కాన్షియస్ మైతే ఉండండి, మీ అనారోగ్యాలు, మీరు అన్ని రోగాలన్నీ పోతాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. అందుకని వాళ్ళంతా ఈయన దగ్గరికి వచ్చి ఈయన చెప్పిన మాటల వల్ల నాకు నయమైపోయింది, నాకు అద్భుతంగా అనిపిస్తుంది, నేను మారిపోయాను, ఇలా అంటున్నారు, నా దగ్గరికి వచ్చి అని ఊహించుకుంటారంటండి ఈయన. నిజంగా ఆ మాటలు వినిపిస్తాయంట ఈయనకి. అంటే అంత స్ట్రాంగ్ గా ఊహించుకుంటారనమాట. ఆ ఊహని 10 నిమిషాల్లో ఇంకాస్త ఎక్కువ సేపు అలాగే ఉంచుకుంటారంట. ఎంతసేపు? 10 నిమిషాలు, ఇంకా ఎక్కువ సేపు అదే ఊహ చేస్తూ ఉంటారంట. అది నిజంగా మాటలు కూడా వినిపిస్తాయంట. అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారనమాట ఈయన దాన్ని. ప్రతి వ్యక్తి మనసు, శరీరము ప్రేమతోనూ, పరిపూర్ణతతోనూ, సౌందర్యంతోనూ, ఆరోగ్యంతోనూ నిండి ఉంది అన్న భావనని నాకు నేను కలుగు చేసుకుంటాను. నా ఈ అవగాహన పెరిగి నా మనసులో ఆ జనం తాము ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామని చెప్పే మాటలు వాళ్ళ గొంతులు వినే స్థితికి చేరుకుంటాను. ఆ తర్వాత ఆ చిత్రం మొత్తాన్ని విడుదల చేసి వేదిక మీదకి వెళ్తాను. ఈయన చూడండి ఎంతో పాజిటివ్ గా, ఎక్కడైనా ఒక వేదిక మీద వెళ్ళి ప్రసంగం చేయాలంటే ముందుగా వాళ్ళందరూ ఎలా ఉండాలని ముందే ఊహించుకుంటారంటండి. అప్పుడే కదండీ అలా, ఎప్పుడైతే ఇలాగా ఒక పాజిటివ్ మైండ్‌తో ఎప్పుడైతే ఎళ్ళినప్పుడు ఈయన చెప్పేవన్నీ ఆళ్ళ మైండ్‌లో బాగా తీసుకుంటారనమాట వాళ్ళు. ముందే ఇవంతా ఫిక్స్ చేసుకుంటున్నారీయన. ఈ పద్ధతిని ఉపయోగించి దాదాపు నేను ప్రసంగించిన ప్రతిసారి కొంతమంది ప్రసంగం ముగిసాక నన్ను కలిసి తమ ప్రార్థనలు ఫలించాయని చెప్తారు. అంటే ఇవన్నీ ఫలించాలని ముందే ఊహించుకుంటున్నారు కదా ఈయన. అందుకనంట ఈయన ఎప్పుడైనా సరే ప్రసంగం ముగించిన తర్వాత ఎంతో కొంతమందొచ్చి చెప్తారంట. మేము మీరు చెప్పిన దాని వల్ల మా ప్రార్థనలన్నీ ఫలించాయి అని చెప్పేవారంట. మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి. మెంటల్ మూవీ మెథడ్ అంటండి. ఒక పాత సామెత చెప్పినట్లు, ఒక చిత్రం 1000 పదాలకి సమానం. మనసులో ఒక చిత్రాన్ని నిలిపి దాని వెన్నంటి నమ్మకం అనేది ఉన్నప్పుడు, సుప్త చేతన దాన్ని వాస్తవంగా జరిగేటట్లు చూస్తుంది అనే విషయాన్ని నొక్కి ఒక్కాణించాల్సిన అవసరం ఉంది. నేనిలా ఉన్నాను అని అనుకుంటే నేను అలా ఉండగలుగుతాను. అంటే ఒక చిత్రం 1000 పదాలకు సమానం. అంటే ఇప్పుడు చూడండి ఎంత చెప్పినా కూడా చెప్పడం కంటే కూడా చూసింది ఎక్కువ ఫిక్స్ అయిపోద్ది కదండీ మన మైండ్‌లో. అందుకని ఆ సామెతలాగా మనం కూడా ఏంటండి, ఒక నమ్మకం, ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఒక పని జరిగిపోతుంది అనే నమ్మకం ఉండాలి. దాంతో పాటు ఇంకేంటి, ఆ చిత్రాన్ని కూడా మనసులో పెట్టుకోమంటున్నారు. చాలా ఏళ్ల క్రితం నేను ఒక లెక్చర్ టూర్ కోసం అమెరికా మధ్య పడమర ప్రాంతంలో గల ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళాను. ఆ ప్రాంతంలో నిలకడగా ఒక చోటంటూ అవసరమైన వాళ్ళకి సాయం చేయాలి అనుకున్నారంటండి. ఒకసారి ఒక ప్రాంతానికెళ్లారంట. మధ్య పడమర ప్రాంతంలో ఎన్నో రాష్ట్రాలకెళ్ళాడంటండి ఈయన. అక్కడ అవసరమైన వాళ్ళందరికీ సాయం చేయాలి అనుకున్నారంట. ఈయన ఎంతో దూర ప్రాంతాలకి ఎళ్ళినప్పుడు శాశ్వతంగా ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనే ఆలోచన మర్చిపోలేదు. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడో చోట శాశ్వతంగా ఉండిపోవాలంటే అన్ని చోట్ల తిరగడం కాకుండా శాశ్వతంగా ఒక చోట ఉండిపోవాలి అనే ఆలోచన ఉందంట ఈయనకి. ఒకరోజు సాయంకాలం అంట వాషింగ్టన్‌లో స్పోకేన్ అనే చోట హోటల్ గదిలో సోఫాలో విశ్రమిస్తూ ఉన్నారంట ఈయన. ఆ టైంలో ఈయన ధ్యాసను కదలనీయకుండా గట్టిగా పట్టి ఉంచారంట. చాలా నిశ్శబ్దంగా, సాత్వికంగా ఎంతో మంది శ్రోతల ముందు మాట్లాడుతున్నట్టు ఊహించుకున్నారంట. అక్కడ సోఫాలో రిలాక్స్ అవుతూ అక్కడ ఆ హోటల్ రూమ్‌లో చాలా నిశ్శబ్దంగా ఉన్నట్టు, ఎంతో మంది ముందు మాట్లాడుతున్నట్టు ఊహించుకున్నారంట. వినేవాళ్ళతో ఈయన ఇలా అన్నారంట. "నాకు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ గొప్ప అవకాశం కోసం నేను ప్రార్థించాను." ఇదంతా ఏంటి, ఈయన ఊహించుకుంటున్నారండి, గుర్తుపెట్టుకోండి. ఈయన ఆ మనసుతోనంటండి ఊహించుకున్న శ్రోతల్ని చూసారంట. ఆ వాస్తవాన్ని పూర్తిగా అనుభవించాను. నేను ఒక అభినేత పాత్ర వహించి, ఈ మనసులోని ఊహని ఒక చిత్రంలా నాటకీయంగా మలిచాను. అంటే ఎంతో మంది శ్రోతలొచ్చినట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అనుకున్నారు కదా. ఒక అది నిజంగా చూసారంట. ఆళ్ళున్నారు అన్నట్టు చూడగలిగారంటండి. మనోనేత్రంతో చూసారనమాట ఈయన. బయట బాహ్యంగా చూడడం కాదు. ఆ మనసులోని ఊహని ఒక చిత్రంలా నాటకీయంగా మలిచాను. ఆ సినిమా నా సుప్త చేతనకి అందడం చూసి నాకు తృప్తి కలిగింది. ఆ సుప్త చేతన తన పద్ధతిలో దాన్ని నిజం చేస్తుంది. మర్నాడు నిద్రలేస్తూనే నాకెంతో ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. కొన్నాళ్ల తర్వాత మిడ్‌వెస్ట్‌లోని ఒక సంస్థ నుంచి నాకొక పిలుపు వచ్చింది. వాళ్ళు నన్ను తమ సంస్థకి డైరెక్టర్ పదవిని స్వీకరించమని కోరారు. నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు శ్రద్ధగా అక్కడ నా కర్తవ్యాన్ని నిర్వహించి మనసారా ఆనందాన్ని అనుభవించాను. అంటే ఈయన అక్కడ ఉండిపోవాలి, ఎక్కువ రోజులు ఉండిపోవాలి అని అనుకున్నారు కదండీ! అనుకుని తర్వాత ఈయన పద్ధతిలో ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి నెమ్మదిగా అవి ఇచ్చుకున్నారు. ఏంటి, ఏమిచ్చారు దానికి? సూచన ఇచ్చారు కదా. తర్వాత ఈయన్ని డైరెక్టర్ చేశారంటండి. నేను వివరించిన ఈ పద్ధతిని తరచూ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి అని అంటూ ఉంటారు. నా పుస్తకాలు చదివి, నా ఉపన్యాసాలు విన్నవాళ్ళు చాలా మంది దగ్గర నుంచి ఈయనకు ఉత్తరాలొచ్చినియంటండి. ఈ పద్ధతి ఉపయోగించి ఎంతో ఫలితాల్ని పొందారు. వాళ్ళందరూ ఆ ఉత్తరాల్లో రాసారంట ఎంతో మంది ఈయనకి.
ఈ మానసిక చిత్ర ప్రదర్శన పద్ధతి ముఖ్యంగా ఉపయోగపడేది స్థిరాస్తి అమ్మే విషయంలో. మీరు ఒక ఇంటిని కానీ ఇతర స్థిరాస్తిని కానీ అమ్మదలుచుకుంటే ముందుగా మీరు మీరు అడిగే ధర మీకు కొనే వ్యక్తికి సంతృప్తికరంగా ఉందా లేదా అనే విషయాన్ని మీ మనసులో నిర్ధారణ చేసుకోమని నా సలహా. ఆ పని చేసిన తర్వాత మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని అన్ని మర్చిపోయి ఏమైనా ఒక వస్తువు అమ్మాలనుకోండి, ఫిక్స్ చేసుకోమంటున్నారు ఒక రేటు. అప్పుడు ఏం చేయమంటున్నారు? మనసుని ప్రశాంతంగా ఉంచుకుని అన్ని మర్చిపోయి వదిలేసి మగతగా నిద్రలోకి జారుకోమంటున్నారండి. ఆ స్థితి మీ మానసిక ప్రయాసను బాగా తగ్గించేస్తుంది. అప్పుడు ఆ చెక్కులు మీ చేతిలో ఉన్నట్లు ఊహించుకోండి. అది మీకు అందినందుకు ఆనందించండి. ధన్యవాదాలు తెలపండి. ఆ పూర్తి చిత్రాన్ని ఎంతో సహజంగా మీ మనసులో చిత్రించుకున్నాక హాయిగా నిద్రపోండి. అంటే ఆ స్థిరాస్తి విషయాల్లో గురించి చెప్తున్నారండి. ఏవైనా అమ్మాలనుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోయే స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ చెక్ మన చేతికొచ్చినట్లు ఊహించుకోమంటున్నారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటనలాగా మీరు ప్రవర్తించాలి. అలా చేస్తే మీ సుప్త చేతన దాన్ని నిజమైన ముద్రగా స్వీకరిస్తుంది. ఇది మన గట్టిగా ఎప్పుడైతే నమ్ముతామో అండి, ఇది నిజంగా జరిగిపోయింది అని ఎప్పుడైతే నమ్ముతామో, మన సబ్‌కాన్షియస్ మైండ్ నిజంగా అది జరిగిపోయింది అనుకుని అది ముందుకు తీసుకొస్తదంటండి ఆ సంఘటనని. అప్పుడు అప్పుడు అంతులేని తెలివితేటలు మీ ఆస్తిని కొనటానికి ఇష్టపడి దాని వల్ల సమృద్ధి సాధించే కొనుగోలుదారుని మీ వైపు ఆకర్షిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనం అలా స్ట్రాంగ్‌గా అనుకున్నామో అప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో సమృద్ధి సాధించే కొనుగోలుదారి మన వైపు వస్తారంటండి అది కొనడానికి. మనసు లోతుల్లోని ప్రవాహం అమ్మకం దారిని, కొనుగోలుదారిని ఒక చోటుకు చేరుస్తుంది. మనసులో స్థిరపరుచుకున్న ఒక మానసిక చిత్రం నమ్మకం వెన్నంటి ఉండడం చేత నిజంగానే వాస్తవ రూపాన్ని సంతరించుకుంటుంది. మనసులో పూర్తిగా నమ్మకం ఉంది. అలాగే ఒక ఇమాజిన్ చేసుకున్నాడు. ఒక చిత్రాన్ని ఊహించుకున్నారు. అమ్మేవాడు, కొనేవాడు ఇద్దరు చేసుకున్నారనుకోండి. ఇద్దరు ఒక దగ్గర చేరతారంట. వాళ్ళకేమో కొనుక్కోవడానికి ఒక మంచి ఇది కావాలి. ఇతనికి అమ్మడానికి కావాలి. ఇద్దరు ఒక దగ్గర చేరతారంటండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఇలా చేశారో, అప్పుడు నిజంగా వాస్తవ రూపాన్ని సంతరించుకుంటుంది. అలా ఊహించుకున్నప్పుడు అని చెప్తున్నారు. తర్వాత బౌడాయిన్ పద్ధతి. చార్ల్స్ చార్ల్స్ బౌడాయిన్ ఫ్రాన్స్‌లోని రూసో ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్. న్యూ నాన్సీ స్కూల్ ఆఫ్ హీలింగ్‌లో రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేసిన గొప్ప మేధావి. ఒక ఆయన గురించి చెప్తున్నారండి. బౌడాయిన్ అనే ఒక ఆయన గురించి చెప్తున్నారు. ఆయన మనోరోగ నిపుణుడిగా పనిచేశాడు. సుప్త చేతనకి గురైన మనసు మీద ప్రభావం పడాలంటే అన్నింటికన్నా ఉత్తమ మార్గం మగతలోకి జారిపోవడం. నిద్రలాంటి స్థితిలోకి జారిపోవడం అని ఆయన కనిపెట్టారు. ఈయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదండీ! మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి సూచనలివ్వాలంటే ఎలాంటి స్థితిలో చెప్పమంటున్నారు? పూర్తిగా మెలుకువతో ఉన్నప్పుడు కాదు. మన కాన్షియస్ మైండ్ నిద్రపోయి మనం ఒక నిద్ర స్థితిలో ఉంటాం కదండీ! ఆ టైంలో చెప్పినప్పుడు బాగా తీసుకుంటుంది మన సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్తున్నారు కదా! ఈయన కనిపెట్టాడంట ఇది బౌడాయిన్ అనే ఆయన. ఆ స్థితిలో ప్రయత్నం అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఆ ప్రశాంతమైన, నిష్క్రియమైన స్థితిలో ఏ ఆలోచననైనా సుప్త చేతనకి సులభంగా అందేట్టు పంపించడం సాధ్యం. అలా నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏదైనా సరే ఈజీగా తీసుకుంటది ఆ సబ్‌కాన్షియస్ మైండ్. బౌడాయిన్ ఇలా వివరిస్తాడు. ఇలా చేయటానికి అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని నింపడం కోసం ఒక సులభమైన మార్గం ఉందంటండి. అదేంటంటే, అది సూచించబోయే ఆలోచనకి సంబంధించిన విషయాన్ని కుదించడం. దాని సారాంశాన్ని ఒక చిన్న వాక్యంగా జ్ఞాపకంలో నిక్షిప్తం చేసుకోవటం. దాన్ని ఒక జోలపాటలాగా మళ్ళీ మళ్ళీ వళ్ళి వేసుకోవడం. అంటే ఒక పెద్ద కోరికలా కాకుండా దాన్ని చిన్నగా చేయమంటున్నాడండి. మనకి ఏది కావాలో ఆ కోరికని చిన్నగా చేయమంటున్నాడు. చేసి దాన్ని ఒక చిన్న వాక్యంగా మన జ్ఞానంలో నిక్షిప్తం చేసుకోమంటున్నాడండి మన లోపల. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని చిన్నగా చేసుకొని పెద్ద కోరికలా కాకుండా దాన్ని కుదించి చేసుకోవచ్చులే చిన్న దానిలాగా చేసుకొని, దాన్ని మన జ్ఞాపకంలో నిక్షిప్తం గుర్తుపెట్టుకోమంటున్నారు. గుర్తుపెట్టుకుని దాన్ని జోలపాటలాగా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్పుకోమంటున్నారండి. మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని. కొన్నేళ్ల క్రితం అంటండి లాస్ ఏంజెల్స్‌లో యవ్వనంలో ఒక వితంతువు ఎడతెగని కుటుంబ కలహంలో చిక్కుకుందంటండి ఒక విడో. చనిపోయిన ఆమె భర్త తన స్థిరాస్తిని మొత్తం ఆమె పేరు మీద రాసి ఎళ్ళిపోయాడంటండి. కానీ అతని మొదటి భార్యకి పుట్టిన కొడుకులు, కూతుళ్ళు ఆ విల్లు చెల్లదు అని కోర్టులో కేసేశారంటండి. ఆమె ఒప్పందం చేసుకుందామని ప్రయత్నించినా వాళ్ళు వినిపించుకోలేదంట. ఆమె ఈయన సాయం కోరిందంట. ఎవరు ఈ బొడాయిన్ ఈయన మర్ఫీ గారి సాయం కోరితే బౌడాయిన్ పద్ధతిని అవలంబించమని వివరించారంట ఈయన. తన అవసరాన్ని ఒక చిన్న వాక్యంలోనో, కొన్ని మాటల్లోనో కుదించి జ్ఞాపకంగా సులభంగా ముద్రించుకోవడం సులభం అని చెప్పాడంట. అంటే ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని చిన్నగా ఓ పెద్ద కోరిక చిన్నగా రాసుకోమన్నారు. రాసుకొని దాన్ని ముద్రించుకోమన్నారు లోపల గట్టిగా స్ట్రాంగ్‌గాను. ఆమె ఆలోచించి నిర్ణయించిన వాక్యం. ఆవిడ ఏం ఏం ఆలోచించిందంట ఆమేం రాసుకుందంట, ఇది దైవేచ్ఛ అని అనుసరించి జరిగింది. అంటే దైవం ఇష్ట ప్రకారమే జరిగిందన్నట్టు, ఇది దైవేచ్ఛని అనుసరించి జరిగింది. ఆమె ఉద్దేశంలో ఏంటి? సామరస్యం అనే సూత్రాన్ని అనుసరించి ఈ మాటల అర్థం ఏమిటంటే, అంతులేని తెలివితేటలు ఆమె సుప్త చేతన నియమాల ద్వారా పనిచేసి ఒక సామరస్యమైన ముగింపుని ప్రసాదిస్తాయి.
10 రాత్రుల పాటు ప్రతి రాత్రి ఆమె ఒక పడకుర్చీలో కూర్చొని తన శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం సడలించి నిద్రావస్థకు చేరుకునేది. ఒకసారి అలా నిద్రావస్థలోకి జారాక ఆమె నెమ్మదిగా, ప్రశాంతంగా, నిజాయితీగా ఆ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించింది. ఆమెకి దానివల్ల మనశ్శాంతి దొరికినట్లు అనిపించింది. ఆమె శరీరం, మనసు ప్రశాంతతతో నిండిపోయాయి. ఆ తర్వాత ఆమె మామూలుగా నిద్రపోయింది. 11వ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఆమెకు ఎంతో హాయిగా, తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది. అంతేకాక నిజంగా సమస్య పరిష్కారం అయిపోయింది అనే నమ్మకం కూడా కలిగింది. అదే రోజు ఆమె లాయర్ ఆమెకు ఫోన్ చేసి ఆమె మీద దావా వేసిన వాళ్ళ వకీలు ఒప్పందం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారు అని చెప్పారంట. సామరస్యమైన ఒప్పందం చేసుకోవడంతో కేసు కొట్టేయబడిందంట. అంతకుముందు ఏంటంటే ఆ పిల్లలంతా ఈవిడకి ఫస్ట్ భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళంతా మనం మాట్లాడుకుందాం, సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం ఏదో ఒకటి అంటే అస్సలు వినలేదంట. కానీ ఎప్పుడైతే ఈవిడ 10 రోజులు ప్రార్థన చేసిందంటండి, ఏంటి దైవేచ్ఛను అనుసరించి జరిగింది అని ప్రార్థన చేసుకుందంటండి. అదే వాక్యాన్ని పదే పదే అనుకుంటూ నిద్రావస్థలో ఉన్న టైంలో 10 రోజులు చేసుకున్న తర్వాత 11వ రోజు చాలా ప్రశాంతంగా అనిపించిందంట. ఏదో నమ్మకం వచ్చిందంట పరిష్కారం అయిపోయింది సమస్య అని. అప్పుడే ఆ టైంలోనే మనం ఇద్దరం మాట్లాడుకుందాం, దీన్ని పరిష్కరించుకుందాం అని చర్చించుకోవడానికి ముందుకొచ్చారంట. అంటే మనకి మనం ఎలా ఈజీగా పరిష్కరించుకోవచ్చో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.